రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుండగా దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో గత శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏపీ రాష్ట్రం రాజమండ్రిలో జరిగింది. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. హీరో రామ్ చరణ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కూడా ఈ ఈవెంట్ కి హాజరు కావడంతో అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. చరణ్ స్పీచ్ కంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఈ ఈవెంట్ లో బాగా హైలైట్ అయింది. పవన్ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా కోరుకున్నదే అది. అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ లో అభిమానులు క్షేమంగా ఇంటికి వెళ్లాలని, అప్పుడే తనకు ఆనందంగా ఉంటుందని కోరారు. అయినప్పటికీ ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్ నుండి బైక్ పై తిరిగి వెళ్తూ ఐచర్ వ్యాన్ ను ఢీకొట్టారు. అందువల్ల వాళ్ళు అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ ఘటనపై దిల్ రాజు స్పందించారు. ఇది చాలా విషాదకరమని ఆయన అన్నారు. అంతా బాగానే జరిగిందని, తిరిగి వస్తున్న టైంలో ఇలా జరగడం చాలా బాధిస్తుందని తెలిపారు దిల్ రాజు. ఈ క్రమంలో ఆ ఇద్దరు అభిమానుల కుటుంబాలకి నా తరపున చెరో 5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా 5 లక్షల పరిహారాన్ని అందిస్తానని తెలిపారు. దిల్ రాజులానే చరణ్ మెగా ఫ్యామిలీ కూడా ఆ కుటుంబాలకి అండగా నిలబడాలని మెగా అభిమానులు కోరుతున్నారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అలాగే వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ ని, రామ్ చరణ్ ని అరెస్ట్ చేయాలంటూ నెగిటివ్ గా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న ఈ కామెంట్లు కూడా వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తొక్కిసలాట ఘటన సందర్భంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు మరి ఈ హీరోని కూడా అరెస్ట్ చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరోకో న్యాయం, ఈ హీరోకో న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్లపై హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.